ఏంటి ఈ కన్నును చూసి షాక్ అయ్యారా? ఇదే మరి సముద్రంలో తిరిగే టూనా ఫిష్ కన్ను. మామ్స్ అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అదేం వీడియో అనుకుంటున్నారా? టూనా ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఫ్రై చేస్తున్నా, ఇంకొన్ని కర్రీ చేస్తున్నా. మొత్తం పాయింట్ టు పాయింట్ వింటే మీకు ఆ టూనా ఫిష్ ఎలా వండుకోవాలి, ఎట్లా చేసుకుంటే దాని టేస్ట్ ఉంటుంది, అందులో అసలు ముళ్ళు ఉంటాయా ఉండవా, తింటే ఫ్రై బాగుంటుందా కర్రీ బాగుంటుందా, ఇవన్నీ తెలవాలంటే మీకు వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ముందైతే ఒక లైక్ కొట్టండి, మన వీడియోలకి అయితే మంచి ప్రమోట్ అవుతుంది అందరికీ. చూడండి మామ్స్, ఇదే టూనా ఫిష్ ముక్కలు అయితే నీట్గా కడిగి అయితే ఉప్పేసి కడిగి అయితే పెట్టేసుకున్నాం. దీనిలోకి అయితే మసాలాలు రెడీ చేసుకుందాం. చలో, ఇది మొత్తం 700 గ్రాముల మాంసం అనమాట. ఈ మాంసానికి మనం అయితే ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా పెద్ద సైజు చూసుకొని కోసేసుకుందాం. ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్, వాటికి తగినంత అయితే మనం కారం వేసుకోవాలి. ముందుగానే ఈ మసాలాలు అన్నీ కలిపి పెట్టుకుంటే మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది. మసాలాలు అన్నమాట. ఇది మంచిగా దంచుకున్న మసాలా కూడా వేసేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం దానికి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ ముఖ్యం, బిగులు మంచిగా వేసుకోవాలి. ఆయిల్ మరింత వేసుకుంటేనే మనకి బాగా కలుస్తుంది అన్నమాట ముక్క. ఇందులోకి అయితే మంచి నిమ్మకాయలు కూడా పిండుకోవాలి, కానీ మా దగ్గర నిమ్మకాయలు అయితే లేవు. ఈ మొన్న తెచ్చిన నిమ్మకాయలు ఉండే ఎండిపోయినాయి, వాటిని అయితే ట్రై చేస్తుంది మా ఆవిడ. అసలు ఒక సుక్క కూడా పడలేదు నిమ్మరసం. చీకటి అయిపోయింది, ఇప్పుడు ఏడబోయి ఎవరిని అడగలేము. నైట్ టైం ఎవరు ఇయ్యరు మనకి నిమ్మకాయలు అడిగినా. మీ దగ్గర ఉంటే మీరైతే నిమ్మకాయలు పిండేసుకోండి. 2 నిమ్మపచ్చలు పిండుకుంటే సరిపోతుంది. ఇంకా వదిలే. ఇక మసాలాలన్నీ వేసుకున్నాం కదా, గట్టిగా పిసికి మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టాలన్నమాట మసాలా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువసేపు ఉంచుకున్నా ఇంకా మంచిదే. పక్కకు పెట్టేసుకోవాలి కలుపుకొని. ముక్కలకైతే బాగా పట్టేస్తుంది. ఈ మసాలాలు ఇవన్నీ కలుపుతుంటే మా పిల్లలు చూడండి ఎట్లా చూస్తారు. ఎప్పుడు మింగేద్దాం అన్నట్టు చూస్తారు వీళ్ళు. ఎప్పుడైతే ఇది తినాలని వెయిట్ చేస్తారు. ఇప్పుడే 7:30 అయిన టైం. పక్కకైతే పెట్టేసుకుందాం. మామ నైట్ అయిందన్నావు, ఇంత క్లారిటీగా ఎట్లా వస్తుంది వీడియో అనుకుంటున్నారా? ఇగో మామ, మేము లైటింగ్కి అయితే నేను ఇది లైట్ వాడుతున్నాను. ఇది ఛార్జింగ్ లైటు. ఈ లైట్ అయితే ఇట్లా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఫేస్ న్యూట్రల్ ఫేస్ చేసేసి ఒకటే ఈక్వల్ చేసేసి దీన్ని లైటింగ్కి అయితే వాడుకుంటున్నాను. ఇదైతే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఐడియా ఎలా ఉంది మామ? ఐడియా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మామ. ఇప్పటికైతే 5 మినిట్స్ అయింది. మంచిగానే ముక్కలకి బాగా పట్టేసింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం, ఇంకా సూపర్గా ఉంటుంది. ముక్కకి మొత్తం మసాలా పడితే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీ ముందే చెప్తున్నా, టూనా ఫిష్కి అయితే కంపల్సరీ ఇట్లా ముక్కకు పట్టించుకుంటేనే చాలా బెటర్ అని నాకు కూడా తెలిసిన వాళ్ళు చెప్పారు కొంతమంది. అందుకని నేను ఇలానే అప్లై చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇట్నే చేసుకొని ఒక 10 మినిట్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సూపరు. బట్ ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇట్లా ఓపెన్గానే పెట్టేసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పటికైతే 10 మినిట్స్ దాటిపోయింది. ముందుగా పొయ్యి ముట్టించుకొని ఒక పాత పెంక చూసుకొని పెట్టుకొని కళాయి, దానికోసం ఇప్పుడు కొత్త ఏడాదిద్దాం. పాతదే పెట్టేసుకొని దాంట్లో మంచిగా లైట్గా ఉండే ఆయిల్ వేసుకోవాలి. కొవ్వు ఎక్కువ రావద్దు మనకి తింటే. నువ్వు చెప్పాలి వీడు చెప్తుండు వాళ్ళ మమ్మీకి చాలని. వీడికి మొత్తం టూనా ఫిష్ తినాలనే ఎదురుగా ఉంది రెడీగా. కొద్దిగా వేడి కాగానే కరివేపాకు వేసేసుకుందాం. దాంతోపాటు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కలిపి వేసేసుకుందాం. బాగా మగ్గాయి అనమాట. బాగా బ్రౌన్ కలర్ వస్తుంటాయి. అంత దాకా అవసరం లేదు మనకి. కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చని పసుపు వేసేద్దామా?
ఇక అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇంత. అందులో వేసిన వాటి కొద్దిగా మనం ముందుగానే అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకొని కలిపి పెట్టుకున్నాం వాటికి. ఇందులోకి కొద్దిగా అయితే వేసేస్తున్నాం. ముక్కలు వేసేద్దామా? సేపు మగ్గనిద్దాం. బ్రౌన్ కలర్ వస్తున్నాయి, మాడిపోతున్నాయి ఉల్లిగడ్డలు. టమాటా అయితే మగ్గింది మంచిగా. ఎరా మిన్ను, టూనా ఫిష్ తింటావా? వేసేస్తావా ఇయ్యాల? కొద్దిగా కారం కూడా వేసుకున్నాం ఇప్పుడే. ముక్కలు వేసే టైం వచ్చేసింది. టూనా ఫిష్ ముక్కలు 10 minutes తర్వాత మంచిగా మగ్గినాయి. ఇందులో అయితే వేసేసుకుందాం. మసాలా మంచిగా పట్టేసింది ముక్కలకి. మనం ఇందులోంచి కొన్ని ముక్కలు ఉంచుకుందాం, ఫ్రై చేసుకుందాం. నాకు అవి సరిపోతాయి. 1/2 kg వరకు అయితే వేసాను. 200 grams ఉంచుకున్నాను ఆ ఫ్రై కోసం. మంచిగా కలుపుకోవడమే. సేమ్ ఎట్లుంటుంది అనుకున్నాం టూనా ఫిష్ అంటే? చేపల కర్రీలా ఉండదు, ఇక మటన్ ముక్కలా ఉంటాయి. మటన్ కర్రీలా. ఇంతకుముందుకు మావాడు తిన్నాడు. ఎట్లుంది మిన్ను అప్పుడు? ఎట్లుంది అప్పుడు? తిన్నావు? మంచిగా ఉందా? అందుకనే వాడు ఎదురు చూస్తుంది ఇప్పుడు వీటి కోసం. ఇప్పుడైతుంది రాని. చూడండి ఇప్పుడే వేసినాము, అయినా కానీ ఆయిల్ ఎట్ట తేలిందో మనం చూస్తేనే నోరు ఊరుతుంది. మీకు కూడా ఊరుతుంది. ఇట్నే వండేసుకోండి అన్నమాట. ఇట్లా వండితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, నేను చెప్పిన విధంగా చేసుకుంటే. మామూలుకి స్మెల్కి అప్పుడే నోరు ఊరుతుందంట. కొద్దిసేపు మగ్గనిద్దాం. మనం అసలుకే బ్లాక్ కాబట్టి 2 లైట్లు మనం ముఖం మీద వేసుకోవాలి ఫేస్. హాయ్ మామ, వేసేద్దాం. మీరు కూడా వస్తే ఖచ్చితంగా నేను కూడా ఒక పెద్ద టూనా ఫిష్ తెప్పిస్తా. మన సబ్స్క్రైబర్తో అందరితో మంచి పెద్ద పార్టీ చేస్తా కొంచెం త్వరలోనే. చేద్దాం, ప్లాన్ చేద్దాం, బెటర్ ప్లాన్ చేద్దాం. చెప్తా ఆ రోజు. ఆల్రెడీ దగ్గరికి మగ్గిందండి. సూపర్ అయింది మామ. చూడండి మీరు, మనకు ఒక రకంగా చూసేది చికెన్ ముక్కల్లా, ఇంకో రకంగా మటన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి. ఫిష్ ముక్కలు అయితే అస్సలు అనిపిస్తలేవు ఇవి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయింది. అడుగంటుతుంది చూడండి, చాలా బాగా అయింది. స్మెల్ కూడా అదిరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకున్నాం, మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా ఇంకా, అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే లైట్గా ఇంకా దాన్ని మగ్గనిస్తే సెట్ అయిపోద్ది. మసాలా కూడా కొద్దిగా లైట్గా వేసుకోవాలంట, లాస్ట్లో వేసేసుకుందాం. కొత్తిమీర ఉంటే బాగుండు. నైట్ కదా అసలు ఏం తెచ్చుకోలే, కొత్తిమీర కూడా లేదు. కొంచెం మసాలా, గరం మసాలా, సరే మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. మామ మన వీడియో అయితే ఎక్కడ అయిపోతుందని చాలాసేపు అయితే భయం అయింది. ఎందుకంటే నా ఫోను అంత పర్ఫెక్ట్గా లేదు, నా డివైస్. అప్పుడు ఇంత నైట్ అవుతుంది, చలికాలం 8 అవుతుంది, అయినా కానీ వీడియో తీసుకుంటే మధ్యలోనే ఓవర్ హీట్ అని చెప్పి కూల్ డౌన్ అని పడిపోతుంది. చాలాసేపు అయితే భయం అయింది. ఫోన్ని తీసుకెళ్ళి బయట పెట్టా, కొంచెం కూలింగ్ అయినాక మళ్ళీ వీడియో తీశాను అనమాట. అందుకని అప్పటిలోపే కూర బాగా మగ్గిందనమాట. ఎప్పుడు ఇంకా బయట మార్నింగ్ టైంలో అయితే ఒక్క నిమిషం కూడా తీయలేకపోతున్నా. అందుకని ఎక్కువ షార్ట్ వీడియోలు పెడుతున్నా, ఫుల్ వీడియోలు పెట్టలేకపోతున్నా. చాలామంది అడుగుతారు, ఫుల్ వీడియోలు పెట్టచ్చు కానీ ఫుల్ వీడియోలు పెడదాం అనుకున్నా ప్రతిసారి తీస్తుంటే మధ్యలోనే హీట్ అయ్యి ఫోన్ అయితే ఆగిపోతుంది. దానివల్ల నేను అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నా.
ఇంకో ఫోన్ కొనుక్కుందాం అంటేనేం బడ్జెట్ లేదు. పర్లేదు, ఎవరన్నా మంచి వాళ్ళు దొరికితే ఈఎంఐలన్నా తీసుకుంటా. ఈ టైంలో నాకు మంచి ఫోన్ ఉంటేనే బెటర్. ఇప్పుడు మంచి వీడియోలు రావాలి కదా, అందుకోసమని. ఏం కాదు, ఈ వీడియో అయితే మొత్తం వచ్చేసింది, ఏం పర్లేదు. నేను హ్యాపీ. మధ్యలో రాదేమని ఫుల్ భయపడ్డా. ఇక అయింది, కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంది. నిజంగానా? నువ్వు వండే వాటికి బాగుందని అంటావు. అగో ఆయన అప్పుడే చేదాపుతుండు నాకు అని. ఈయన కూడా కొంచెం పెట్టి, ఈయన కూడా చూస్తుండు. చెప్పండి అందరూ ఎట్లుందో, తిని చెప్పాలి నాకు. మళ్ళీ నిజం చెప్పాలి, మన సబ్స్క్రైబర్ల కోసం అబద్ధం అస్సలు ఆడొద్దు. ఎట్లుంది? నిజంగానా? ప్రామిస్గా? మీకు కూడా అర్థమైపోద్ది కర్రీ చూస్తేనే. కుత్తలాడే మటను అనుకోకండి, టూనా ఫిష్. మటన్ లాగా ఉండ టూనా ఫిష్ అనమాట. నాకైతే నోరు ఊరుతుంది. నా దగ్గర ఒక చేతిలో ఇగో ఇది లైటు, ఇంకో చేతిలో ఫోను. ఇంకా నేను ఏ చేతిలో వేసుకోలేను, డైరెక్ట్ అది నేలక మీద వేసుకుంటే నేలకైతే కాలిపోద్ది. సర్లే, మనోళ్ళు అయితే టేస్ట్ చూసారు కదా, మంచిగా ఉంది అన్నారు. మనం కూడా తర్వాత తినేటప్పుడు చెప్తా టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఈ విధంగా అయితే చేసుకోండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఎక్సలెంట్ కుదురుతుంది. కొంతమంది అన్నారు టూనా ఫిష్ కర్రీ కన్నా ఫ్రైయే బాగుంటుంది బ్రో, కర్రీ బాగుంటుంది అన్నారు. కానీ మొన్న లాస్ట్ టైం చేసినాం, అప్పుడు కూడా సూపర్ ఉంది. అదే విధంగా మీకు చెప్పాలని మీకు కూడా చేసినాం. చాలామందికి వండడం రాదంట, ఈ విధంగా చేసుకోండి సరిపోద్ది. మాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడైతే జెన్యున్గానే చెప్తాను, ఫేక్ అయితే ఏది చెప్పను నాకు తెలిసి. ఎందుకంటే నన్ను నమ్మి నా కోసం వచ్చిన సబ్స్క్రైబర్ల కోసం ఎప్పుడూ జెన్యున్గా ఉండాలని నేను అనుకుంటాను. మీరు కూడా అలానే అనుకోరి నా విషయంలో అయితే. సో తర్వాత తినేటప్పుడు ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. మన వీడియోకి అయితే ముందు ఒక లైక్ కొట్టండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ బటన్ నొక్కి పెట్టండి. ఇలాంటి కర్రీ వీడియోలు ఇవన్నీ పెడుతూనే ఉంటా, ఫిషింగ్ వీడియోలు. కాకపోతే మ్యాక్సిమం అయితే ఇప్పుడు నైట్ వీడియోలే పెడతాను, వండేవి. పగలైతే పెట్టలేను, ఎందుకంటే నా డివైస్ అస్సలు, నా ఫోను హీట్ అయిపోద్ది. అయిపోయింది అప్పుడే, హీట్ అయిపోద్ది. లైటింగ్ కూడా పోయింది. అయిపోయిందారా? 1 2 3 ఫ్లాష్ లైట్ పోయింది. చెప్తున్నాను కదా. ఓకే, తినేటప్పుడు చెప్తా ఎలా ఉందో. వాళ్ళందరూ అయితే టేస్ట్ బాగుందని చెప్పారు. మన ఫోన్ హీట్ అయింది, కొద్దిసేపు కూల్ చేద్దాం. ఓకే మామ, కర్రీ అయితే అయిపోయింది, కిందికి అయితే దింపేసినాం. మావాడికి ఆకలి అవుతుందంట, వాడికి కొంచెం అన్నం పెట్టేసి అన్ని పంపేసి ఇంకా మనం ఫ్రై చేద్దాం. 4 ముక్కలు, కొద్దిగా ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. పెట్టుకున్న మసాలా దానికైతే కొంచెం ఫ్రై కోసం కార్న్ పౌడర్ అయితే కలుపుకుందాం. ఇలా కార్న్ పౌడర్ కలుపుకుంటే బాగుంటుంది. కార్న్ పౌడర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని అది కలిపి కొద్దిసేపు పక్క పెట్టేసుకుందాం. అది కూడా ఎక్కువ ఏమీ లేదు, లైట్గా వేసుకున్నాం అంతే. పొయ్యి ముట్టించుకొని పెంక అయితే పెట్టేసుకుందాం. ఓకే, పెంక రెడీ అయింది. ఆయిల్ వేసేసుకుంటే ఆయిల్ కూడా వేసేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైనాక ముక్కలు పెట్టేసుకున్నాం లైన్గా. అయితే వేడైంది మామ, ఇంకా ముక్కలు పెట్టేసుకున్నాం. ఒక్కొక్క ముక్క పెట్టే జాగ్రత్త, నూనె పడుతుంది మీద. మంచిగా కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. ఒక పక్క గాలినాక మళ్ళీ ఇంకో పక్క తిప్పేసుకున్నాం. అంతవరకు మనం కొంచెం 2 మిర్చీలు, ఇంత కరివేపాకు రెడీగా ఉందన్నమాట. అది కూడా వేసేసుకుంటే స్మెల్ అదిరిపోద్ది. మావాడైతే ఆగలేక ఫ్రై చేసిన దాకా తింటూనే ఉండు. ఒక పక్క గొలక కారుతుంది, ఒక పక్క తింటుంది వాడు. అది ఆకలి అవుతుంది, సేపు ఆగింది. ఫ్రై వద్దా నీకు? ఫ్రై వద్దా? వేస్తా తిను. బయట తిప్పేసుకుందాం మామ మెల్లిగా. నూనె బాగా ఎగురుతుంది, మన ఫోన్ అసలుకి హీట్ అవుతుంది. అట్లా 2 పట్టుకొని వేయాలి. ఇది కూడా స్మెల్ అయితే అప్పుడే దంచుతుంది మామ. ఇక టూనా ఫిష్కి పకోడీ ఫ్రై పెట్టాలి మామ, నాకు అదే పెట్టాలని ఆలోచన. ఏమంటారో మీరు, పెట్టాలా వద్దా అనేది సపోర్ట్ చేయండి. ఇంతకుముందుకైతే మనం నల్గొండలో చికెన్ పకోడీ, చేపల ఫ్రై పెట్టేది.
బాగానే అమ్మేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం ఇంకా మా ఊరికి హల్యకి. ఎక్కడన్నా వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా మామ, బతకాలంటే. పైసలు ఎవరికి ఊరికి రావు మామ, కష్టపడితేనే వస్తాయి. కాబట్టి ఏదో ట్రై చేయాలి. ఇంకా లేపి తిప్పేస్తున్నావుగా, ఆయిల్ మీద పడుతుంది. మళ్ళీ ఆయిల్ తక్కువ అవుతుంది వేడి. ఆహా, ఇన్ని ముక్కలు ఫ్రై చేసి ఎంతవరకు ఎంతకి ఇవ్వచ్చో చెప్పండి మా కామెంట్లో. కాస్ట్ ఎంత పెట్టచ్చు? మన దగ్గర ఉన్న లైట్ లేకపోతే ఇగో ఈ విధంగా ఉంది మా లైటింగ్. ఫోన్ లైటింగ్ ఇది, ఓన్లీ ఫ్లాష్ లైటు. ఇప్పుడు నా చేతిలో ఉన్న లైట్ పెడతా, ఇలా వచ్చేస్తుంది. ఈ లైట్ అయితే మనకు చాలా యూజ్ అయింది. చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది ఛార్జింగ్ లైట్. ఇది పెద్దగా దీని గురించి ఏరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ లైటే. కాకపోతే దీన్ని మనం హోల్డర్ నుంచి తీసి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నైట్ టైం కరెంటు పోయినప్పుడు కూడా. అబ్బో కాలు మీద పడుతున్నాయి. ఇయ్యిగా కరేపాకు పచ్చిమిర్చి వేయాలి మధ్యలో, కొద్దిగా అడ్డు సరిపెట్టు. ఇంకా ఈ సురుసురా ఉంటాయి, ఇంకా నా మీద ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఉంది అక్కడే, మొత్తం వేసేసి హీట్ అయింది అప్పుడే, ఇంకా షేప్ చేసిన. ఒక రకంగా చూసే చేపల పకోడీ ఉన్నట్టే ఉంది. బా అబ్బో, పచ్చిమిర్చి స్మెల్, కరేపాకు స్మెల్, ఫ్రై అసలు ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. ముక్కులు పగిలిపోతున్నాయి మామో. వర్త్ మామా, వర్త్. సూపర్ అయినాయి. ఇంకొంచెం మగ్గనిద్దాం. ఒకసారి మూత పెట్టేసాయి. ఏదైనా గిన్నె బోర్లి, అదే బోర్లి, అదే బోర్లి, అదే బోర్లి. మామా చేపల టూనా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది మామ. ఇంతే మామ, సింపుల్ చేసుకోవడం. ఎక్సలెంట్ కుదిరింది. ఊకే కలపకు, ఒక దగ్గరికి ఎడల్పు అని పెట్టేదానికి. సూపర్ టేస్ట్ అయిపోయింది మామ. బంద్ చేసుకొని దింపేసుకుందాం. చల్ ఇంకా లాగిచ్చేద్దాం మామ. టూనా ఫిష్ పకోడీ అండ్ ఫ్రై, ఏదో ఫ్రై అయితే అయిపోయింది. సూపర్ ఉంది. లాగిచ్చేద్దాం, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. బంద్ చేసుకొని దింపేసుకొని ఒక పట్టు పట్టేద్దాం వీటిని. ఆడికి 2 ముక్కలు వేసేయి. అబ్బా సాయిరామ్. దింపినాక ఓకే, దింపేసి బంద్ చేయి, లేకపోతే ఇక మొదలెడదామా? ముక్కలను అయిపోయాక కష్టపడి ఇప్పుడు ఉల్లిగడ్డ కోసిస్తున్నావా? ఉల్లిగడ్డ కోసిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినాయి ముక్కలు. ప్రేమ ఎక్కువైందో అర్థం కావట్లే, తక్కువైందో అర్థం కావట్లే. సెంటిమెంట్తో ఐడిమెంట్ రాస్తుందన్నమాట. ఏం ఫీల్ ఉండదు మామ. సరే, కోసి ఇచ్చినందుకైనా ముక్క ఉల్లిగడ్డ బెడ్లి లాగిచ్చేద్దాం. అన్నట్టు ఈ తిండిలో పడి చెప్పడం మర్చిపోయాను మామ. ఈ చేపలో ఒక్క ములుగు లేదు మామ. సో మామ, వీడియో మొత్తం చూశారు కదా. వీడియో మొత్తం ఫుల్గా చూశారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నాకు అదే చాలు. మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తుంటాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి డైలీ వ్లాగ్స్, చేపల ఫిషింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.